మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. మైలవరంలో ఫిబ్రవరి 2వ వారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరుతారన్న తరుణంలో దేవినేని ఉమా వ్యాఖ్యలతో మైలవరం రాజకీయం ఆసక్తికరంగా మారింది. 100 కోట్లు ఇస్తామని వస్తున్న వారిని తరిమి కొట్టాలని మండిపడ్డారు. మైలవరంలో దోచిన డబ్బులను ఎన్నికల్లో పెట్టి గెలుస్తామంటే ప్రజలు ఒప్పుకోబోరని వసంతపై పరోక్ష విమర్శలు చేశారు. ఎన్నికల తర్వాత జైలుకైనా వెళ్తా లేదా చింతలపొడి కాల్వకైనా పడుకుంటానని ఉమా చెప్పుకొచ్చారు. కేసినేని నాని, వసంత కృష్ణప్రసాద్, సుజనా చౌదరిల తలా ఒక పార్టీలో ఉంటూ అవకాశాలను బట్టి పార్టీలు మారుస్తూ ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు ఉమా. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకోవడానికి అందరం కలిసి వెళ్దాం. 2వ వారంలో అన్నేరావుపేటలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభం చేస్తున్నాను. చింతలపూడి గోదావరి నీళ్ల గురించి ఎప్పుడైనా మాట్లాడావా? మాట్లాడా? ఎప్పుడైనా సిగ్గుందా అని అడుగుతున్నా. నీకు మైలవరం టికెట్ కావాలా? మన చింతలపూడి, మన గోదావరి నీళ్ల కోసం ఎమ్మెల్యేగా నీ బాధ్యతను నిర్వర్తించకుండా బొడుద్దాయి వసంత కృష్ణ ప్రసాద్